నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సంకల్బాగ్లో ఉన్న దుర్గాఘాట్లో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది. దసరా పండుగను పురస్కరించుకొని నగరంలోని వివిధ ప్రాంతాలలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా టీజీవీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న పవిత్ర తుంగభద్ర నదీ తీరాన దుర్గాఘాట్ వద్ద అమ్మవారి విగ్రహాలు నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది. నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలను మేళ తాళాల మధ్య దుర్గాఘాట్ కు తీసుకువచ్చారు. దుర్గాఘాట్ వద్ద రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అమ్మవారి విగ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజల్ని ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ దుర్గాఘాట్ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో దుర్గాఘాట్తో పాటు పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కార్యక్రమానికి సహకరించిన వారితో పాటు నగరానికి చెందిన కార్పొరేటర్లను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం జరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దసరా పండుగ సందర్భంగా దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేయటం కర్నూలులో జరుగుతోందని అన్నారు. గత 40 సంవత్సరాల క్రితం నగరంలో గీతా ప్రచార సంఘం ఏర్పాటు చేసి ప్రస్తుతం రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలలో పేరొందిన స్వాములుగా గుర్తింపు పొందిన వారిని అప్పట్లోనే కర్నూలుకు పిలిపించి వారి ప్రవచనాలు ఇప్పించినట్లు వివరించారు. అయితే కరోనా సమయం నుంచి గీతా ప్రచార సంఘం కార్యక్రమాలు నెమ్మదించాయని, మళ్లీ ఆధ్యాత్మిక గురువులచే ప్రవచనాలు ఇప్పించి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. ఇక తుంగభద్ర నదికి సంబంధించి పుష్కరాలను తామే ప్రభుత్వ సహకారం లేకుండా సొంత ఖర్చులతో ప్రారంభించామని చెప్పారు. తుంగా పానీయం కోటి మార్లు గంగా స్నానంతో సమానమని, అటువంటి తుంగభద్ర నది గొప్పతనాన్ని తెలియజేసేందుకు పుష్కరాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగానే తుంగభద్ర నదిలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. తుంగభద్ర నది ఆధారంగా పక్కన ఉన్న 5 గ్రామాలకు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించినట్లు ఆయన వివరించారు. గతంలో కర్నూలు నగరంలో త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న సమయంలో తన ఫ్యాక్టరీకి సంబంధించిన ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశామని తెలియజేశారు. అలాగే తుంగభద్ర నది నీటిని ట్రీట్మెంట్ చేసి వినియోగించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో మినరల్ వాటర్ ప్లాంట్లను తాము ఏర్పాటు చేశామని తెలియజేశారు. ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని మంచి వారిని ఎన్నుకునేందుకు ఉపయోగించాలని అన్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవచ్చు అని, అలాగే రాక్షసులను కూడా ఎన్నుకునే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. గత 10 సంవత్సరాలుగా నగరంలో తాము అధికారంలో లేమని, అయితే రాజ్యసభ సభ్యులుగా ఉన్నందున 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశానని వాటిని వివరించారు. ప్రజలు కులాలను మతాలను చూసి కాకుండా తమకు మంచి చేసే వారిని గుర్తించి ఎన్నుకుంటే అంతా మంచే జరుగుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండేందుకు వీలుగా ప్రతి నెల 3,000 మందికి ఒక్కొక్కరికి 1,500 రూపాయల చొప్పున 45 లక్షల రూపాయలను అందజేస్తున్నట్లు తెలిపారు. మిత్రులారా, 40 సంవత్సరాల క్రితం గీతా ప్రచార సంఘం అని ఒకటి ఏర్పాటు చేసి కర్నూలులో ప్రతి సంవత్సరం ప్రవచనాలు చేస్తూ వచ్చాం. మీరు చూస్తున్న పెద్ద పెద్ద స్వాముల పేర్లు మీరు వింటూనే ఉంటారు, టీవీలో వస్తుంటారు. చాలా ఫేమస్ అయ్యారు రాష్ట్రంలోను దేశంలోను. ఆ స్వాములందరినీ మేము స్పాన్సర్ చేసాం. ఇక్కడికి వచ్చి అప్పుడు మామూలు వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రవచనాలు వాళ్ళతో చెప్పించి వాళ్ళు కూడా రాష్ట్రంలో ముఖ్యులుగా పేరొందేదానికి అవకాశం కలిగించాం ఆ స్వాములకు. అలాగే ఈ ప్రవచనాలు మన కర్నూలులో పెట్టడం,
చాలా మంది ప్రజలు రావటం, ఒక భక్తి మార్గంలోనూ, ఒక మన సంస్కృతి పరంగాను ఇటువంటి ప్రవచనాలు ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం. మీ సోదరు టీజే వెంకటేష్ కుటుంబం ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మిత్రుల సహకారంతో తుంగభద్ర పుష్కరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతవరకు ప్రజలకు తెలియదు, పుష్కరం అనేది తెలియదు. తుంగ పానీయము కోటి మార్ల గంగ స్నానం అనేది ఒక ప్రతీతి, అందరూ తెలుసుకోవాల్సింది. తుంగ పానీయం కోటి మార్ల గంగ స్నానం అటువంటి పవిత్రత ఉన్న ఈ నదికి గుర్తింపు చాలా సంవత్సరాల తర్వాత రావటం జరిగింది. అలాగే ఇక్కడి నుంచి తుంగభద్ర నది ఒడ్డున లిఫ్ట్ ఇరిగేషన్ మంత్రివర్గంలో అయితే చాలా లిఫ్ట్ ఇరిగేషన్లు ఇక్కడ చూస్తే మన పక్కన ఉండే పల్లెలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్ అది చేసుకొని అంతా ఉంది. అక్కడ మనసులో సేవా కార్యక్రమం అంటే ఏమన్నా మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. కర్నూలులో నేనున్నాను, కర్నూలుతో మీలో ఉన్నాను. మా లాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండే ఎదిగిన వాళ్ళు కానీ, పాలిటీషియన్స్, వ్యాపారస్తులు కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరు ఉండలేదు, అందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయేవాళ్ళు. నేను మాత్రం మీతోనే గత 50 సంవత్సరాలుగా ఉన్నాను. ప్రతి ధర్మ కార్యక్రమం, ప్రతి మంచి కార్యక్రమం, మతాలకు కులాలకు అతీతంగా అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చాను. కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో షోరూములు ఏర్పాటు చేయటం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన మల్లికార్జున ఫర్నిచర్ వరల్డ్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ వద్ద అత్యధిక హంకులతో ఏర్పాటు చేసిన మల్లికార్జున ఫర్నిచర్ వరల్డ్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అల్లుడు రవిరాజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు, మల్లికార్జున ఫర్నిచర్ వరల్డ్ అధినేత రాజగోపాల్, మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫర్నిచర్ వరల్డ్లో ఉన్న ఫర్నిచర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. తమ షోరూంలో ఉన్న ఫర్నిచర్ను గురించి షోరూం అధినేత రాజగోపాల్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వివరించారు. దేశ విదేశాల నుంచి అన్ని రకాల ఫర్నిచర్ను ఇక్కడ అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాలకు ధీటుగా షోరూంలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా ఫర్నిచర్కి సంబంధించి మల్లికార్జున ఫర్నిచర్ మాల్, మల్లికార్జున ఫర్నిచర్ వరల్డ్ తదితర ప్రాజెక్టులను ఏర్పాటు చేసిన రాజ్ గోపాల్ను అభినందించారు. ప్రస్తుతం తాను ప్రారంభించిన మల్లికార్జున ఫర్నిచర్ వరల్డ్లో దేశ విదేశాల్లో ప్రసిద్ధి పొందిన ఫర్నిచర్ అందుబాటులో ఉంచడం అభినందనీయమని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మల్లికార్జున ఫర్నిచర్ వరల్డ్ అధినేత రాజగోపాల్ మాట్లాడుతూ తమ షోరూంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. తమ షోరూంలో దేశ విదేశాలకు సంబంధించిన అన్ని రకాల ఫర్నిచర్ అందుబాటులో ఉందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను అలాగే ఇతర అతిథులను రాజగోపాల్ సన్మానించారు. మల్లికార్జున పేరుతో కర్నూలులో నలుమూలల షోరూమ్లు క్రియేట్ చేస్తున్నారు. మల్లికార్జున ఫరం పేరుతో మల్లికార్జున ఎలక్ట్రానిక్స్ ఒకటి, మల్లికార్జున ఫర్నిచర్ మాల్ ఒకటి, ఇప్పుడు మల్లికార్జున ఫర్నిచర్ వరల్డ్ ఒకటి, ఇలా 4 కాంప్లెక్స్లు 4 దిక్కులా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మల్లికార్జున ఫర్నిచర్ వరల్డ్లో మీకు ప్రపంచంలో దొరికే అత్యాధునిక ఫర్నిచర్ అంతా మీకు మన కర్నూలు ప్రాంతంలో మన దగ్గరే అవైలబుల్ అయ్యేటట్లా పెట్టారు. మరి అదే కాకుండా మీరు ఏదైనా మోడల్స్ తీసుకొని వచ్చి మాకు ఇది కావాలంటే అది కూడా యుద్ధ ప్రాతిపదికంగా మీకు తయారు చేసి ఇస్తారు. కర్నూలు చాలా అడ్వాన్స్డ్గా చాలా అభివృద్ధి జరుగుతున్నది. చరిత్రలో లేని విధంగా కర్నూలు నలుదిక్కల వ్యాపించి కొత్త మోడల్స్లో కొత్త భవనాలు వస్తున్నాయి. ఆ భవనాలకు అనుగుణంగా మనం ఫర్నిచర్ కూడా వేసుకుంటే దానికి శోభనిస్తుంది. మల్లికార్జున ఫర్నిచర్ వాళ్ళందరూ ఫాదరు, సన్ను వీళ్ళందరూ కలిసి మన కర్నూలుకు ఒక సేవా దృక్పథంతో, ఒక వ్యాపార పరంగా వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలకు కూడా అన్ని వస్తున్న అవకాశాన్ని కల్పిస్తున్నారు అవైలబిలిటీగా. వారికి కర్నూలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు కర్నూలులో మల్లికార్జున ఫర్నిచర్ వరల్డ్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశాము. ఫర్నిచర్లో
అన్ని విదేశాల నుంచి కూడా తెప్పించి ప్రజలకు అందుబాటు ధరలో మంచి క్వాలిటీ నాణ్యతతో ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రజలు కొత్త ఇంటికి వచ్చిన వస్తువుల కోసం మన దగ్గరికి ఇచ్చేసి మంచి మీకు నచ్చిన మోడల్స్ కస్టమైజ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్గా మీకు ఎవరైనా కావాలనుకుంటే వచ్చి సందర్శించవచ్చు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి మోడల్స్ ఇంకా తెప్పించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా లేని విధంగా కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మళ్ళీ ముఖ్య అతిథులుగా టీజీ వెంకటేష్ గారు, సత్యమణి గారు, మరి గౌరీ వెంకటరెడ్డి, గౌరీ చరిత గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, భరత్ గారు వీరందరూ వచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం 4,500 కోట్ల రూపాయలతో పల్లె పండుగ పేరుతో గ్రామ పంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని టీడీపీ నాయకులు తిక్కారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు తిక్కారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు యాదవ్, ఎమ్మెల్సీ బిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ పండుగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. గతంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒకేసారి 4,500 కోట్ల రూపాయలతో గ్రామాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు. అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను వారు అభినందించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులను కూడా ఇతర పనులకు వాడుకుని దుర్వినియోగం చేసిందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడంతో పంచాయతీలకు ప్రాణం తిరిగి వచ్చిందని చెప్పారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పల్లె పండుగ పేరుతో 4,500 కోట్లు గ్రామాలకు ఇచ్చినటువంటి దేవుడని చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సర్పంచుల నిధులే వాడుకొని 5 సంవత్సరాలు కనీసం మరుగు కాలువలకు కానీ వీధి దీపాలకు కానీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోవాలా అంటే ప్రభుత్వం ఎట్లా నడపాలి, పల్లెలు ఎట్లా కాపాడుకోవాలని ఒక చంద్రబాబు నాయుడు గారికే చెల్లుబాటు అయింది. 4,500 కోట్లు ఒకటేసారి నిధులు విడుదల చేశారు. కాబట్టి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వారితో పాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, క్లస్టర్లు, యూనిట్లు, ఇన్ఛార్జీలు అందరూ పాల్గొని ఈ పల్లె పండుగని విజయవంతం చేయవలసిందిగా కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు సోమిశెట్టి గారు, ఎమ్మెల్సీ బిటి నాయుడు గారు, రామకృష్ణ గారు, రాష్ట్ర మా సాధికారక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారు ఉన్నారు. పంచాయతీరాజ్ అంటే అసలు నీకు తెలియదు, అసలు మంత్రి ఎవరు కూడా తెలియనటువంటి దౌర్భాగ్య గత ప్రభుత్వం ఉన్నది. ఈ రోజు పంచాయతీరాజ్కు ఒక నిధులు 4,500 ఇమీడియట్ గా రిలీజ్ చేయడం, ప్రతి పల్లెకు రిలీజ్ చేయడము, ప్రతి గ్రామంలో ఇబ్బంది పడకుండా ప్రతి వారిని వాడుకునే విధంగా అందరికి న్యాయం చేయడం ఉద్దేశంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అధికారం అంటే ఎలా చేయాలి, ఆదాయం ఎట్లా పెంచాలి, అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ఎలా వ్యవహరించాలి, చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలా ప్రతి ఒక్కరమని మరి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వ అవినీతి ఈ రోజు అంతమొందించి ఒక మంచి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలుపుతారు చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా కనీస అవసరాలైనటువంటి గ్రామీణంలో ఉన్నటువంటి లైట్ వేయడానికి డబ్బులు లేవు, డ్రైనేజీలు డబ్బులు లేవు, కనసగొట్టడానికి డబ్బులు లేవు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే చిస్తు చెల్లించినటువంటి ఆ డబ్బులు కూడా కాజేశాడు. 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ డబ్బులన్నీ కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాజేసిన విషయం మీ అందరూ తెలుసు. పల్లెలన్నీ కూడా అంధకారమైనవి. అందుకోసమే ప్రజలు బుద్ధి చెప్పారు. కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు గ్రామ పంచాయతీలన్నిటికీ నిధులను సమకూర్చడం జరిగింది. పల్లె పండుగల వాతావరణంలో మరి ఈ నిధులన్నింటినీ గ్రామాభివృద్ధుల కోసం ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. దీన్నంతా మరి సక్సెస్ అయ్యేలాగా కేడర్ అంతా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా 82 కోట్లతో 1,582 పనులకు శ్రీకారం చుట్టినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు కర్నూలు మండలం గొంతిపర్ల గ్రామంలో జరిగిన
పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా ఇందిరమ్మ కాలనీలో మంజూరైన రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా 4,500 కోట్లతో 30,000కు పైగా పనులకు శంకుస్థాపన చేయటం జరుగుతోందని అన్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 82 కోట్లతో 1,562 అభివృద్ధి పనులను చేపట్టనున్నామని కలెక్టర్ తెలిపారు. కాగా కోడుమూరు నియోజకవర్గంలో 12.65 కోట్లతో, కర్నూలు మండలంలో 4.28 కోట్లు, గొందిపర్ల గ్రామంలో 41.62 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్ తెలిపారు. గొందిపర్ల గ్రామంలో 14 లక్షలతో 8 ఫామ్ పాండ్స్, 6.15 లక్షలతో ఫీల్డ్ ఛానల్స్, 12 లక్షలతో సీసీ రోడ్స్, 4.6 లక్షలతో గోకులాలు, ఇతర పనులకు 4 లక్షలు మంజూరు చేయటం జరిగిందని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొదటి దశలో ఈ పనులను మంజూరు చేయటం జరిగిందని అన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద మళ్ళీ ఏప్రిల్ నెలలో కూడా కొత్తగా పనులు చేపట్టే అవకాశం ఉందని, ఈ విధంగా నిరంతరంగా అభివృద్ధి పనులు చేయటం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. గ్రామ సభలు నిర్వహించుకుని ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని అన్నారు. గ్రామాలకు రోడ్లు అవసరం కాబట్టి మొదటి దశలో ముందుగా రోడ్ల నిర్మాణంతో పాటు గోకులాలను కూడా పూర్తి చేయటం జరుగుతుందని, రెండవ దశలో డ్రైన్స్ పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, ప్రజల సహకారంతో పనులు పూర్తి చేయటం జరుగుతుందని, గ్రామాభివృద్ధికి ఇంకా అవసరమైన పనులు ఏమైనా ఉంటే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే వాటిని కూడా చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ గ్రామస్తులకు సూచించారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పల్లెలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్రమంతటా అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయలతో 30,000 పనులను చేపడుతోందని తెలిపారు. అలాగే 3,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లను, 25,000 గోకులాలను, 10,000 ఎకరాల నీటి సంరక్షణ కందకాలను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మన రాష్ట్రం అభివృద్ధిలో చాలా వెనకబడి ఉందని, ఇప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతే భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుందని, అందుకే ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయటం ద్వారా పల్లెలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ నాసరరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ రామచంద్రారెడ్డి, డిపిఓ భాస్కర్, సర్పంచ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మన పల్లెలు ఈ యొక్క అభివృద్ధిలో నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క పనులకి శంకుస్థాపన చేయడానికి మన కాన్స్టిట్యున్సీలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కూడా చేయబోతున్నాము. అలాగే ఈరోజు మన గ్రామంలో చేయడానికి ఈ సందర్భంగా రావడం జరిగింది. అలాగే మన ప్రభుత్వం దాదాపుగా 4,500 కోట్ల రూపాయలతో 30,000 వర్కులను ఏర్పాటు చేయాలి, అభివృద్ధి చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే 3,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, అలాగే 500 కిలోమీటర్ల బీటీ రోడ్లని, 25,000 గోకులాలు, అలాగే 10,000 ఎకరాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన యొక్క రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో మనం చాలా అభివృద్ధిలో వెనుకబడ్డాం. ఇది ఇక్కడతో ఇది లాస్ట్ కాదు, ఇంకా చాలా మనకి 5 years టైం ఉంది. 5 years అంటే ఎన్ఆర్జీఎస్ అనేది కంటిన్యూగా రన్ అవుతున్న స్కీమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కావచ్చు, అలాగే స్టేట్ కన్వర్జెన్స్ కావచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ కొత్త శాంక్షన్ తీసుకుంటాం, నెక్స్ట్ ఏప్రిల్లో. సో ఆ లోపు ఏదైనా అమౌంట్ వస్తే మళ్ళీ అమౌంట్ కూడా మనం శాంక్షన్ తీసుకుంటాం. ఇలా కంటిన్యూగా వర్క్స్ జరుగుతాయి. ఇంకా ఈ విలేజ్కి మొదటి దశలో 41 లక్షలు ఇచ్చాం. సో ఇంకా ఈ విలేజ్లో మిగతా పనులను కూడా మనం వరుసగా మన గ్రామ సభ పెట్టుకున్న తర్వాత అన్ని పనులు ప్రయారిటీ ప్రకారంగా ఒకటోటి సర్పంచ్ గారు,
అలాగే గ్రామ సభ నిర్ణయించిన దాని ప్రకారంగా ఒక్కొక్క వరకు చేసుకుంటూ వెళ్తాం. జిల్లాలో నూతన మద్యం పాలసీ ద్వారా 99 మద్యం షాపులకు కేటాయింపులు లాటరీ విధానంలో పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరిపారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పర్యవేక్షణలో మద్యం షాపుల అనుమతుల కొరకు లాటరీ పద్ధతితో కేటాయించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పాల్గొని టోకెన్ తీసి షాపుల కేటాయింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ఈరోజు ఉదయం 8 గంటల నుండి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మద్యం షాపులకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ప్రారంభించామని అన్నారు. జిల్లాలోని 99 షాపుల కోసం 3046 దరఖాస్తులు వచ్చాయని, వీటిని ఆయా స్టేషన్ల పరిధిలోని మద్యం షాపుల వారీగా వచ్చిన దరఖాస్తులను నూతన మద్యం పాలసీ ప్రకారం లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపికను నిర్వహించడం జరిగిందని అన్నారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పద్ధతి ప్రకారం పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించి ఆయా ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని కర్నూలు 31, కోడుమూరు 14, ఎమ్మిగనూరు 15, ఆదోని 12, కోసిగి 4, ఆలూరు 9, పత్తికొండ 14 మొత్తం 99 షాపులకు లాటరీ పద్ధతిలో కేటాయించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, ఇన్ఛార్జ్ డిఆర్ఓ చిరంజీవి, అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీదేవి, పర్యవేక్షణ అధికారి సుధీర్ బాబు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాతా మారెమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రకాష్ నగర్లో ఉన్న మాతా మారమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించారు. నగరంలోని ప్రకాష్ నగర్లో ఉన్న మాతా మారెమ్మ గుడిలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. దేవీ శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని నగరంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో ప్రకాష్ నగర్, రోజా వీధి తదితర ప్రాంతాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రజలు ఆయా వీధుల్లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రకాష్ నగర్, రోజా, ఎన్ఆర్పేట తదితర ప్రాంతాలలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.